కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో పుష్కర రద్దీకి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున్, గోష్పాద క్షేత్రంలో పుష్కర రద్దీ ఎలా ఉంది? ఐడెంటిటీ ఏముంది ఒక మనిషికి తప్ప? ఫలానా వాడి కొడుకు, ఫలానా సన్ ఆఫ్ ఫలానా అంటాం కదా. ఓకేనా, రెడీ. గోదావరి జిల్లాలో ఇక్కడ పుష్కర ఘాట్లన్నీ కూడా గిటగిటలాడుతున్నాయి. గత 6 రోజులుగా ఉన్నటువంటి జనం ఈ రోజు కొత్తగా తగ్గుముఖం పట్టారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ట్రాఫిక్ జామ్ వల్ల ఆ పుష్కర ఘాట్లకు వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొంత మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. నిన్న మధ్యాహ్నం నుంచి పుష్కర ఘాట్లు పూర్తిగా జనంతో నిండిపోయి ఉన్నాయి. దీంతో ఇక్కడ పూర్తిగా నిండిపోయి ఉండడంతో నిన్న ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. అదే సమయంలో ఇక్కడ పూర్తిగా జామ్ అయిపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి భక్తులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి కొంత భక్తుల రద్దీ ఈ మధ్యాహ్నం నుంచి కొంత తగ్గింది. రోజు కూడా ఇసుక వేస్తే రాలినటువంటి జనం ఈ పుష్కర ఘాట్ని సందర్శించారు. నిన్న ఒక్కరోజే 4 లక్షల పైగా జనం ఈ పుష్కర ఘాట్కు తరలి వచ్చారు. కానీ ఈ రోజు మధ్యాహ్నం వరకు సుమారు 3.5 లక్షల వరకు వచ్చి ఉంటారని ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. అనూహ్యంగా కాకపోతే మధ్యాహ్నం నుంచి మాత్రం పుష్కర ఘాట్లలో కొంత సందడి తగ్గింది. ఇక్కడ జనం భారీగా వస్తున్నప్పటికీ కానీ ఇక్కడ కొంత ఈ పుష్కర ఘాట్లు, స్నాన ఘట్టాలు అన్ని కూడా కొంత ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. కానీ రోజు అడుగు తీసి అడుగు వేలినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ దూర ప్రాంతాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు పడుతూ వచ్చినటువంటి భక్తులకు మాత్రం ఇక్కడ కొంత ఊరట కలిగించేటటువంటి అంశం కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, స్నానాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా వీళ్ళందరూ కూడా పుష్కర స్నానాలు పూర్తి చేసుకుని వెళ్ళారు. అలాగే పితృదేవతలకు ఇక్కడ బిడ్డ ప్రదానాలు అన్ని కూడా చాలా ప్రశాంతంగా సాగుతూ వెళ్ళాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పట్టిసీమ, అలాగే నరసాపురం, పాలకొల్లు, సిద్ధాంతం, ఈ కొవ్వూరు గోష్పాద క్షేత్రాల్లో భక్తుల రద్దీ ఈ రోజు కూడా కొనసాగింది. రేపు కూడా సెలవు దినం కావడంతో రేపు ఉదయం నుంచి కూడా భారీగా జనం తరలి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు మినహా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పుష్కరాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడక్కడ కాకపోతే ఇక్కడ మహిళా దొంగతనాలు ఎక్కువైపోయి పుష్కర ఘాట్లలో ఇక్కడ వచ్చేటటువంటి భారీగా తరలి వచ్చేటటువంటి మహిళల వద్ద నుంచి బంగారపు ఆభరణాలు, అలాగే సెల్ ఫోన్లు, పర్సులు కూడా వాటన్నిటిని కొట్టడం కొంత ఆందోళన కలిగించేటటువంటి అంశంగా కనిపిస్తోంది. దీంతో పోలీసులు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాలని వారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఇక్కడ ఎక్కువసేపు బస్ చేయకుండా వాళ్ళు త్వరగా వెళ్ళిపోవాలనేటటువంటి విషయం చెప్తున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా? ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు. చాలా పోలీస్ యంత్రాంగం కూడా చాలా బాగా వర్కింగ్ చేస్తుంది. మేము చిన్నగాంజాం జిల్లా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. అది నిన్న ఎప్పుడు బయలుదేరారు? ట్రాఫిక్ ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి? ఎక్కడ ఇబ్బంది లేదు, కానీ ట్రైన్లో మటుకి 3-4 అవర్స్ పెట్టారండి. మార్నింగ్ 7 o'clock ఎక్కిన బండి 3 hours అనవసరంగా మార్గ మధ్యలో పెట్టారు. ఇక్కడ ఉచిత బస్సులు అంతా బాగానే ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అంతా కూడా? మేము పిఠాపురం నుంచి వచ్చామనండి. నా పేరు రవి. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే రాజమండ్రి నుంచి ఇక్కడ ఉచిత బస్సులు అన్నీ బాగున్నాయండి. ఇక్కడ నుంచి ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. అదే మీకు ఏమైనా ట్రాఫిక్ ఇబ్బందులు అలాంటివి ఎదురైనాయి? ఇక్కడ పుష్కర ఘాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? అలాంటివి ఏమీ లేదండి, అన్నీ బాగున్నాయి. మొత్తం ఎంతమంది వచ్చారు? ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు చూసాక? కానీ పుష్కర స్నానాలు చేసేటటువంటి అవకాశం ఎలా ఉంది? అవకాశం ఏంటంటే ఇది పుష్కర ఘాట్లకి ప్రత్యేకంగా పిండ ప్రధానికి ఏర్పాటు చేసిన అది బాగుంది. నెక్స్ట్ ఏంటంటే భక్తులు పడవలు దాటి అడ్డంగా పెట్టారు, అది కూడా బాగుంది. ఇక్కడికి పుష్కర ఘాట్లకు వచ్చినటువంటి భక్తులు, చిన్నారులు కూడా చాలా సంతోషం చెప్పమ్మా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చే స్నానాలన్నీ ఎలా ఉన్నాయి? చాగల్ నుంచి వచ్చాను. ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? మీకు అంతా ఏమైనా ఇబ్బందులు కలిగినాయి? లేవు అంకుల్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అలాగే పుష్కర ఘాట్లు మీకు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ? మేము చాగల్ నుంచి వచ్చామండి. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. నిన్న అయితే రష్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇవాళ కొంచెం తగ్గింది. అంటే మరి ట్రాఫిక్ జామ్ వల్ల నిన్న మొత్తం అందరూ కూడా ట్రాఫిక్ జామ్లో సఫర్ అయ్యారు, అందువలన అనుకుంటున్నాం మేము. ఇవాళ మాత్రం చాలా బాగుంది. ఇది కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడికి చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే భారీ పుష్కర ఘాట్, ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా సవ్యంగా ఉన్నాయి. కాకపోతే నిన్న జరిగినటువంటి ట్రాఫిక్ వల్ల త్వరగా చేరుకోలేకపోయామనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా గోష్పాద క్షేత్రం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి.